హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ లక్కీ లేడీ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం ప్యాక్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో మరి మనకు ఫ్రైడే రాని వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసేయండి. మేము అడిగే ప్రశ్నలకి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే సో మీ పేరు అనేది స్లిప్లో రాసేసి సో ఇందులో వేస్తాము. లాస్ట్ ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్ వెండి వెన్నెల ప్రపంచం. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి రచన గారు. థ్యాంక్ యూ. మీ పేరు? వాసవి అండి. వాసవి గారు ఎక్కడి నుంచి? కడపండి. కడప నుంచి. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా వాసవి గారు? పోయిన వారము యూట్యూబ్ లో చూస్తాను. ఓకే, చూసి మీ పేరు చెప్పారు కదా, అప్పుడు గుర్తుందండి. ఓ గుర్తు పెట్టుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్. సో అంటే కడపలో బాంబులు వేస్తారా? అయ్యో లేదండి. అలానే అనుకుంటారు కదా. అలా అని అనుకుంటారు, కానీ ప్రేమ ఆప్యాయత అభిమానం అన్ని ఉంటాయి. అన్నీ ఉంటాయా? అన్ని ఉంటాయి, మమకారము అన్ని ఉంటాయండి. ఓకే ఓకే. సో వాసవి గారు ఏం చేస్తుంటారు? గృహిణి అండి. అర్థమవులా? గృహిణి. అవునా, ఓకే ఓకే. ఈరోజు ఏం చేశారు స్పెషల్? పాలకూర పప్పు. పాలకూర పప్పు. సో మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నా సాంబార్ అండి. సాంబార్. నాన్ వెజ్లో? మేము వెజిటేరియన్స్. తినరా నాన్ వెజ్? మేడం నాన్ వెజ్లో? వెజిటేరియన్స్ మేము. టోటల్ వెజిటేరియనా? ప్యూర్ వెజిటేరియన్. ఓకే ఓకే, సూపర్ అసలు. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా వాసవి గారు? తప్పకుండా అండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదాము. హనుమంతుడికి హనుమ అనే పేరును ఎవరు పెట్టారు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి అంజనాదేవి, ఆప్షన్ సి సుగ్రీవుడు, ఆప్షన్ డి ఇంద్రుడు. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది వాసవి గారు. ఆప్షన్స్ ఏంటండి? ఇంద్రుడు, వాయుదేవుడు. వాయుదేవుడు, అంజనాదేవి, సుగ్రీవుడు, ఇంద్రుడు. ఇంద్రుడు అనుకుంటున్నా రచన గారు, కొంచెం క్లూ ఇవ్వండి. ఏమనుకుంటున్నారు? ఇంద్రుడు. ఇంద్రుడు అనుకుంటున్నారా? కొంచెం క్లూ ఇస్తారా? మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా లేకపోతే డౌట్ పడుతున్నారా? ఇది మా వారు చెప్పారు, నాకు తెలీదు. ఓకే ఓకే. అంటే ఎప్పుడైనా అలాంటి మీరు అనుకున్నప్పుడు నార్మల్ ఏమన్నా రైట్ అంటే కరెక్ట్ అవుతాయా? ఆయన చెప్తే కరెక్ట్ అవుతాయి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. కరెక్ట్ అయితే లాక్ చేయండి, లేదంటే క్లూ ఇవ్వండి. సో మా టైమర్ అయిపోయింది, సో లాక్ చేసేస్తున్నాను. మన ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. వాసవి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రచన గారు. ఓకే, హ్యాపీయా? హ్యాపీ అండి. మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు, ఫస్ట్ కాలర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో మీరు మా కోసం ఏం షేర్ చేస్తున్నారు ఈరోజు? టిప్ చెప్తాను మేడం. ఓకే చెప్పండి. మనము ఉప్మాకి రవ్వ తెచ్చుకుంటాం కదా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ. అవి పురుగు పట్టకుండా ఉండాలంటే ఉత్త ప్యాన్ మీద ఆయిల్ లేకుండా ఫ్రై చేసి చల్లారినాక డబ్బాకి వేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పురుగు పడుతుంది మేడం. ఓకే ఓకే, సూపర్ వాసవి గారు. సో మీ పేరు స్లిప్ లో రాసేసి ఇందులో వేస్తున్నాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ రచన గారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్తే అండి. మీ పేరు? అరుణ. గుంటూరు నుంచి అరుణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రతి వారం మాట్లాడుకుంటున్నాను. ప్రతి వారం మీరు నాతో అలానే కనెక్ట్ అయ్యి ఉన్నారు. అయితే మీరు లక్కీ లేడీయే కదా? లక్కీ లేడీ ఎలా అయినా అవలేదుగా. ఇంకా అవుతారు. మనకు టైం పడుతుంది కదా దేనికైనా కూడా. చాలా మందికి కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అరుణ గారికి కాల్ కనెక్ట్ అయింది అని అంటే ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. కొండల్లో నుంచి రావాలిగా. ఓకే, ఈ రోజు రావాలని అయితే గట్టిగా అనుకుందాము. ఓకేనా? సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము.
భారతదేశపు తొలి మహిళ వ్యోమగామి ఎవరు? ఆప్షన్ ఏ కల్పన చావ్లా, ఆప్షన్ బి సునీతా విలియమ్స్, ఆప్షన్ సి టెస్సా థామస్, ఆప్షన్ డి సవితా పూనియా. కల్పన చావ్లా అనుకుంటున్నాను. కల్పన చావ్లా అనుకుంటున్నారా? ఆ, ఆన్సర్ లాక్ చేసుకోమంటారా, ఆలోచించుకుంటారా? రైట్ అయితే లాక్ చేయి, లేదంటే చెప్పండి, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. కాన్ఫిడెంట్గా కల్పన చావ్లా. ఫిక్సా? లాక్ చేసుకోమంటారా? లాక్ చేసి. ఓకే, లాక్ చేసేస్తున్నాను మరి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసిద్దాము. ఆన్సర్ ప్లీజ్. అరుణ గారు, సారీ, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఓకేనా? సో డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకేనా? సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు కలుస్తుంది కాబట్టి, మీరు లక్కీ లేడీ కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో, హలో, నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్తే అండి. మీ పేరు? మా పేరు సుజాత అండి. సుజాత, ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటారు సుజాత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, లక్కీ లేడీస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే, ఫస్ట్ టైం కదా మీకు కాల్ కలిసింది? అవునండి. సో హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా సునీత గారు? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అర్జునుడికి గాండివం ధనస్సును ఎవరిచ్చారు? ఏ కృష్ణుడు, బి ద్రోణుడు, సి ఇంద్రుడు, డి అగ్నిదేవుడు. మాకు ఇక్కడ రాలేదండి. అర్థమవులా? ఇంకా రాలే. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఏదనుకుంటున్నారు? మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే, అర్జునుడికి గాండివం ధనస్సును ఎవరిచ్చారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి ద్రోణుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అగ్నిదేవుడు. ఆప్షన్ అర్థమవులా? క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వాలి అంటే నార్మల్ గా నుంచే, అంటే నార్మల్ గా ఫైవ్. వర్ణదేవుడా? సో టైమర్ అయిపోయింది. సో వర్ణదేవుడు కాదు, అది అగ్నిదేవుడు. అగ్నిదేవుడా? ఆ చెప్పడం లేట్ అయింది. అదే అదే టైమర్ అయిపోయింది. సో మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకేనా? సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సుజాత గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీమణి. శ్రీమణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, ఇదిగో ఫోన్ ట్రై చేస్తున్నాను. రింగ్ అయింది లక్కీగా. లక్కీ డ్రాలో రావట్లేదు, మాట్లాడుతున్నాను కానీ. మాట్లాడుతున్నారు కానీ రావట్లేదా? అవునండి. ఓకే, మరి ఈసారి వస్తుంది అనుకుంటున్నారా గట్టిగా? ఏమో ట్రై చేస్తానండి, మరి అదృష్టం ఉండాలి కదా. అదృష్టం ఉండాలంటారా? అంతే కదండి. ఓకే, కానీ ట్రై చేస్తున్నారు, ఖచ్చితంగా కాల్ అయితే కలుస్తుంది మీకు. అంతే, ఏదో ఒక రోజు కలుస్తుంది. 50% లక్ అవుతుంది శ్రీమణి దగ్గర. శ్రీమణి గారికి ఒక 50% లక్ ఉంది. లక్ అయితే ఉందండి, కానీ లక్కీ డ్రాలో రావట్లేదు, అది ఆగిపోతుంది అక్కడే. 50% రావాలైతే. అదే. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా శ్రీమణి గారు? అడగండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2010, ఆప్షన్ సి 2015, ఆప్షన్ సి 2020. ఇంకా ఆప్షన్ అది డిస్ప్లే అవ్వలేదండి, క్వశ్చన్ యూట్యూబ్ లో చూస్తున్నాను. బేటీ బచావో బేటీ బడావో, మీరు ఏది గెస్ చేస్తున్నారు? చెప్పండి, ఒక్క నిమిషం.
ఏ సంవత్సరంలో బేటీ బచావో బేటీ బడావో కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం ఏది? ఓకే ఓకేనండి. ఆప్షన్స్ చెప్పండి ఒక్కసారి. 2005, 2010, 2015, 2020. 2015. 15 లాక్ చేసుకోమంటారా? లాక్ చేయండి. ఓకే, మరి లాక్ చేసేద్దాము. సో ఆన్సర్ లాక్ అండ్ రివీల్. శ్రీమణి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? చెప్పండి, ఏం చేయమంటారు? పాట పాడొచ్చు కదా మీరు. సరే, చిన్న పాట పాడతానండి. చిన్నది కాదు, కొంచెం బాగానే వాడండి. సరే. ఓకే. ముంగిట ముఖ్యమీడు సిద్ధరాణి మహిమాల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద ముంగిట ముఖ్యమీడు. అంతేనండి. నెక్స్ట్ టైం మళ్ళీ పాడినప్పుడు పెద్దగా పాడతానండి. హలో కదా. ఓకే శ్రీమణి గారు, సో మీ పేరు రాశాను స్లిప్ లో, ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో శ్రీమణి గారు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను రజని అండి. మీ పేరు? రజని. రజని గారు ఎక్కడి నుంచి? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు రజని గారు? బాగుందండి. బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఏం చేశారు? కాకరకాయ. కాకరకాయ మీ ఫేవరెటా? నా ఫేవరెట్. ఓకే, చాలా మందికి ఫేవరెట్ కాదు కాకరకాయ. చాలా బాగుంటుంది. ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తా అండి. 2 సార్లు చేశాను. ఒకసారి రాంగ్ అయింది, ఒకసారి ఏమో రాలేదు. ఓకే ఓకే. సో రజని గారు మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథసారథి ఎవరు? ఏ యముడు, బి ఇంద్రుడు, సి కృష్ణుడు, డి శివుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథసారథి ఎవరు? కురుక్షేత్ర యుద్ధంలో రథసారథి ఎవరు? అర్జునుని రథసారథి ఎవరు? రథసారథి ఎవరు? చెప్తారు. ఏ యముడు, బి ఇంద్రుడు, సి కృష్ణుడు, డి శివుడు. కృష్ణుడా? కృష్ణుడా? అంటే గెస్ చేశారా లేకపోతే మీకు ఆన్సర్ తెలుసా? మా అబ్బాయి చెప్పారు. మీ అబ్బాయి చెప్పారా? సో మరి ఆన్సర్ లాక్ చేసుకోమంటారా? ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. ఆన్సర్ ప్లీజ్. రజని గారు కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఈ రోజు మరి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో మీరు మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? హలో హలో. సో రజని గారు కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో మరి రజని గారు నేమ్ అయితే ఇందులో రాశాను స్లిప్లో. సో ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. రజని గారు ఓన్లీ 3 members కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో మరి నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జ్యోతి. జ్యోతి. అవును. ఎక్కడి నుంచి జ్యోతి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. జ్యోతి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఈ రోజు స్పెషల్ ఏం చేస్తారు ఇంట్లో? చిక్కుడుకాయ టమాటా కర్రీ. చిక్కుడుకాయ టమాటా. సో మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? తింటామండి. నాన్ వెజ్ కూడా తింటాం, అలా ఏం లేదు. ఎక్కువ వెజ్. ఎక్కువ వెజ్జా? అవును. ఓకే, జ్యోతి గారు లక్కీ లేడీస్ చూస్తుంటారా మరి? చూస్తూ ఉంటానండి. ఇప్పటికి కలిసింది కాల్. ఇప్పటికి కలిసిందా? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు మీరు? నాకు తెలిసి ఒక 3 weeks నుంచి ట్రై చేస్తున్నాను. 3 weeks నుంచి ట్రై చేస్తున్నారా? అవునవును. ఓకే ఓకే, మరి ఈ రోజు కలిసింది. హ్యాపీయా? హ్యాపీ అండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా?
ఓకే వెళ్దాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ ప్రతిభా పాటిల్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సుష్మా స్వరాజ్, ఆప్షన్ డి మురోసలి మరాన్. జ్యోతి గారు టైమర్ స్టార్ట్ అయిపోయింది మీది. చెప్పండి సరే. అర్థమవులా? ప్రతిభా పాటిల్ అండి. ప్రతిభా పాటిలా? అవును. చెప్పండి. రాష్ట్రపతి కదా, మహిళా రాష్ట్రపతి. మహిళా రాష్ట్రపతి అయితే ప్రతిభా పాటిల్. ఓకే, ఆన్సర్ లాక్ చేసుకుంటారా? ఓకే ఫిక్సా? ఫిక్స్. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. జ్యోతి గారు కంగ్రాచులేషన్స్. సో మరి జ్యోతి గారు ఇంకేంటి విశేషాలు చెప్పాలండి? మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? జ్యోతి గారు ఈరోజు మాతో ఏం షేర్ చేస్తున్నారు? సో పాట పాడొచ్చు కదా. సాంగ్ పాడమంటారా? సాంగ్ పాడండి. అసలేం గుర్తుకురాదు నా కళ్ళ ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఇంకా రావట్లేదండి. అయ్యో, అంత ఫాస్ట్ గా పాడేస్తారండి. గుర్తు రావట్లేదు సడన్ గా. సరే, మీరు ఒక పాట పాడండి, దాంతో పాటు నేను కూడా కోరస్ ఇస్తా, పాడండి. అంతకంటే రాదు. ఓకే, అంటే నార్మల్ గా దేవుడి పాటలు పాడతారు కదా, దేవుడి పాట అయినా వాడండి, అదైతే సగంలో ఆపలేరుగా. దేవుడి పాట అంటారా? అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమ, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం, వీణావాణి విమల స్వరూపిణి వేదాంత రూపిణి పాలయమాం. అంతేనండి. ఓకే ఓకే, సో జ్యోతి గారు నిజంగా చాలా బాగా పాడారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు ఇందులో రాశాను, స్లిప్లో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. మరి ఓన్లీ లాస్ట్ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో 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 హలో, మీ పేరు? సూర్యప్రభావతి. అర్థమవులా? సూర్యప్రభావతి. సూర్య ప్రభావతి. సూర్య ప్రభావతి. అవునమ్మా. ఓకే, ఎక్కడి నుంచి? బాచుపల్లి నుంచి. బాచుపల్లి. ఆ ఓకే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. బాగానే ఉన్నారు అంటే చాలా బాగున్నానండి. చాలా బాగున్నారా? ఓకే, లక్కీ లేడీస్ చూస్తున్నారా? చూస్తున్నానమ్మా. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? చూస్తున్నాను. ఎప్పుడు మా కోడలు వాళ్ళు చూస్తారు, మన వాళ్ళును. నేను మధ్య మధ్య చూస్తాను, పెద్దదాని లాంటి. ఓకే ఓకే, సో మరి కాల్ కలుస్తుంది అనుకున్నారా? చాలా సంతోషంగా ఉంది కలిసినందుకు. సంతోషంగా ఉందా? సో మరి క్వశ్చన్ కి వెళ్ళిపోదామా మనము? ఓకే, తేలిగ్గా అడుగుతాయి. ఈజీగా అడగాల, హార్డ్గా అడగాల? హార్ట్గా అడుగు, స్వీట్గా అడుగు. ఈజీగా అడగాల? ఓకే ఓకే, సో ఈజీగా అడిగేస్తున్నాను. మిల్కా సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి కబడ్డీ. చెప్పమ్మా, ఇంకోసారి చెప్పమ్మా. మిల్కా సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? ఏ హాకీ, బి కబడ్డీ, సి రన్నింగ్, డి క్రికెట్. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఏదనుకుంటున్నారు? ఆప్షన్ ఏనా, బియా, సియా, డియా? చెప్తానమ్మా, వస్తున్నాను, ఒకసారి ఆలోచించుకుని. ఆగాలా? ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినారు? ఆగమ్మా. హాకీ,
కబడ్డీ, రన్నింగ్, క్రికెట్. ఏమో అనుకుంటున్నాను. హాకీ అనుకుంటున్నారా? ఫిక్స్ చేసుకోవాలి ఆన్సర్ లేకపోతే డౌట్ గా చెప్తున్నారా? రన్నింగ్. సో మన ఆన్సర్ లాక్ చేసేసుకోవాలా? చేసేసుకోవచ్చు. సో మన ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మన ఆన్సర్ కరెక్టా రాంగా అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషం తల్లి. మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈ రోజు? మాకు ఏదో ఒకటి మీరు పాట కానీ లేకపోతే ఏదైనా టిప్ కానీ చెప్పాలి. చెప్పాలి అంటే నాకు చెప్పులు రావు కానీ చిన్న పాట పాడతాను. మదిలో వీణలు లోకే ఆచలిలో చెలరేగే కలలైన కలని ఆనందం ఇలలోనైతలే అందం మధ్యలో వీణలు లోగే ఆచలిలో చెలరేగే. అంతేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను స్లిప్ లో. సో ఇందులో వేస్తే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? అలాగే 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 తల్లి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదాము. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లేడీస్. మీ పేరు? స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఈస్ట్ గోదావరి నుంచి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నేనండి. హౌస్ వైఫా? అవునండి. ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా స్వాతి గారు? చూస్తానండి. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తాను. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? ఓకే, స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగానా? అంటే అప్పుడప్పుడు లేండి, వాళ్ళంతా క్వశ్చన్ అడగండి. ఓకే ఓకే. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా స్వాతి గారు? వెళ్ళిపోతాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. దేవి నవరాత్రుల్లో అమ్మవారు ఏ నక్షత్రమున స్వాతి అవతారంలో దర్శనమిస్తారు? ఆప్షన్ ఏ చిత్తా నక్షత్రం, ఆప్షన్ బి మూలా నక్షత్రం, ఆప్షన్ సి స్వాతి నక్షత్రం, ఆప్షన్ డి భరణి నక్షత్రం. అర్థం అవ్వలేదు స్వాతి గారు. ఒకసారి నుండి ఆలోచించని చెప్తున్నాను. ఆలోచిస్తున్నారా? టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇది మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రమా? సో మరి లాక్ చేసేసుకోమంటారా ఆన్సర్? సో మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ గానే చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. స్వాతి గారు కంగ్రాచులేషన్స్. స్వాతి గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు స్వాతి గారు మా కోసం ఒక పాట పాడాలి. మరి మన టిప్ చెప్పొచ్చు కదా? టిప్ అయితే చెప్తాను. ఓకే, చెప్పండి. చిన్నపిల్లలకి దగ్గు కఫం ఎక్కువగా ఉంటాయి కదా, అది అల్లంని కొంచెం సొంటి నూరి పట్టిస్తే తగ్గుతుంది అంటారండి. ఓకే. సో స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు స్లిప్లో రాసేసి ఇందులో వేశాను. మరి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, 20 వెన్నెల ప్రపంచం, ప్యాక్నీ సెంటర్ బిసైడ్ తాజ్మహల్ హోటల్ సిన్స్ 1990. సో ప్రజెంట్ అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ పేరు? నిఖిత. నిఖిత ఎక్కడి నుంచి? జూబ్లీ హిల్స్ నుంచి. జూబ్లీ హిల్స్ నుంచి. ఏం చేస్తుంటారు నిఖిత గారు? నా ప్రొఫెషన్ వచ్చేసి ఆమె సెంటర్ కోఆర్డినేటర్ అన్నమాట. ఓకే ఓకే. ప్రజెంట్ వెళ్తున్నారా జాబ్? వెళ్తున్నాను. ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటాం అప్పుడప్పుడు, టైం దొరికినప్పుడు. అప్పుడప్పుడా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? షూర్. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ధర్మరాజు యొక్క అసలు పేరేమిటి? ఆప్షన్ ఏ అజాతశత్రు, ఆప్షన్ బి కుంతిపుత్రుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి ధర్మదేవుడు.
క్వశ్చన్ రిపీట్ చేస్తారా మళ్ళీ? ఆప్షన్ ఏ అజాత శత్రు, ఆప్షన్ బి కుంతిపుత్రుడు, ఆప్షన్ సి యుధిష్ఠిరుడు, ఆప్షన్ డి ధర్మదేవుడు. ఆప్షన్ సి అనుకుంటున్నాను. ఆప్షన్ సి అనుకుంటున్నారా? యా సో ఆన్సర్ లాక్ చేసేసుకోమంటారా? ఫిక్సా? షూర్. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. యా ఫైన్. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేద్దాము. మరి కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో నిఖిత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిఖిత గారు మీరు మాతో ఏదో ఒక షేర్ చేసుకోవాలి. అంటే రిగార్డింగ్ దేని గురించి? అంటే సాంగ్ కానీ లేకపోతే ఏదైనా టిప్ కానీ, సారీ సాంగ్స్ కానీ లేకపోతే ఏమైనా టిప్స్ కానీ, సాంగ్స్ కానీ లేకపోతే టిప్స్ కానీ? ఏదైనా టిప్స్, మనకు లేడీస్ కి సంబంధించిన టిప్స్ ఉంటాయి కదా. ఓకే. సాంగ్స్ లో అంటే లైక్ వెరీ బ్యాడ్ ఫీలింగ్ అన్నమాట. మంచి క్లాసికల్ సాంగ్స్ వింటే మన మూడ్ అనేది సెట్ అవుతుంది. లైక్ మన మూడ్ బాగాలేనప్పుడు మంచి మెలోడీ సాంగ్స్ వింటే మనకి ఏది ఇష్టమైనా మన మూడ్ అనేది ఉంటుంది, మనం కొంచెం రిలాక్స్ అవుతాం అన్నమాట. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. సో మీ పేరు స్లిప్లో రాసేసాను. సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది, అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిత గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శివపార్వతి అండి, గుంటూరు అండి. శివపార్వతి గారు గుంటూరు నుంచి ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో చూస్తున్నారా లక్కీ లేడీస్? చూస్తున్నానండి. పోయినసారి కూడా చేశా కానీ వినలేదు. అవునా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా ఇవ్వండి అండి. ఈజీగా అడిగేస్తాను, ఓకేనా? సరే. ఓకే. వాల్మీకి మునికి అసలైన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ విష్ణు శర్మ, ఆప్షన్ బి అగస్త్యుడు, ఆప్షన్ సి రత్నకరుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. ఎవరండి? వాల్మీకి మునికి అసలైన పేరు ఏమిటి? ఒకసారి మళ్ళీ ఆప్షన్ చెప్పు, ఇక్కడ మాకు టీవీ మీద రాలేదండి. ఆప్షన్ ఏ విష్ణు శర్మ, ఆప్షన్ బి అగస్త్యుడు, ఆప్షన్ సి రత్నకరుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. రత్నకరుడు అనుకుంటున్నారా? అనుకుంటాను, కాకపోతే చెప్పండి అండి, మార్చుకోమంటారా? సో మా ఆన్సర్ లాక్ చేస్తున్నాను. సరే అండి. సో ఆన్సర్ లాక్ చేస్తున్నాను. కరెక్టా రాంగ్ అయితే ఆన్సర్ చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శివపార్వతి గారు కంగ్రాచులేషన్స్. మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? చిట్కా చెప్తానండి. ఓకే, చెప్పండి. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మంచి వాళ్ళకైనా కొంచెం 2 మెంతులు రాత్రిపూట మజ్జిగలో వేసుకొని ఉదయం తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే ఓకే. సో శివపార్వతి గారు మీ పేరు రాశాను. సో స్లిప్లో వేసాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సరే అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శివపార్వతి గారు. మన నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? రాజేశ్వరి ఫ్రమ్ గుంటూరు. రాజేశ్వరి గారు గుంటూరు నుంచి. ఫస్ట్ టైమా? లాస్ట్ టైం చేశాను, రాలేదు. చేశారా? ఓకే ఓకే. ఎలా ఉన్నారు రాజేశ్వరి గారు? చాలా బాగున్నామండి, మీ సారీ బాగుంది వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే అండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. తలకిందుగా నిద్రించే జంతువు ఏది? ఆప్షన్ ఏ కొంగ, ఆప్షన్ బి గిల్లి, ఆప్షన్ సి కోతి, ఆప్షన్ డి గబ్బిలం. అర్థమవులా? తలకిందుగా నిద్రించే జంతువేది? ఆప్షన్ ఏ కొంగ, ఆప్షన్ బి గిల్లి, ఆప్షన్ సి కోతి, ఆప్షన్ డి గబ్బిలం. గబ్బిలం అనుకుంటున్నారా? అంటే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను, ఓకేనా? ఓకే, ఆన్సర్ లాక్ చేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్.
రాజేశ్వరి గారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఓకే, మీరు మాతో షేర్ చేసుకోవాలి కదా, రెడీగా? రెడీ. పాట పాడుతున్నారా? ఏం పాడమంటారు, మీ ఇష్టం. పాటనా లేకపోతే? పాట పాడండి, నాకు వినాలని ఉంది. అవునా, వాయిస్ బాగాలేదు. ఓకే పాడేయండి. ఓకే ఓకే, పాడుతుంది. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేఖ కూడా స్వర్ణమేలే. అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముఖ్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం, వైదల సంగీతమే ఏ భూమికే భూపాలమే. ఓకేనా? ఓకే సూపర్, నిజంగా చాలా బాగా పాడారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. సో మీ పేరు రాశాను స్లిప్ లో, ఇందులో వేస్తున్నాను. ఓకేనా? గట్టిగా కూపన్ అర్థమవులా? ఈసారన్నా లక్కీ డ్రాలో మా పేరు తగిలేటట్టు. ఈసారి రాజేశ్వరి గారికి లక్కీ డ్రాలో రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సత్య గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మా నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీలత. మీ పేరు? శ్రీలత. అర్థమవులా? శ్రీలత అండి. మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది. శ్రీలత. శ్రీలత. శ్రీలత ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి. శ్రీలత గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? ఓకే, ఏం చేస్తుంటారు శ్రీలత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఈరోజు ఏం స్పెషల్ చేశారు? ఈరోజు పప్పు అండి, పప్పుచారు. పప్పుచారు. మీ ఫేవరెటా? ఫేవరెట్ అండి. ఓకే, మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తున్నానండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చేస్తున్నాను. రోజు కలిసింది. ఓకే, ఫస్ట్ టైం కలిసిందా? ఓకే ఓకే, మరి ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు లక్కీ లేడీస్? 3 వారాల నుంచి చూస్తున్నాను. లాస్ట్ టైం ట్రై చేశారా? చేశానండి, కలవలేదండి. కలవలేదా? ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. చూస్తున్నాను, కొంచెం స్లోగా వస్తుంది. అర్థమవులా? యూట్యూబ్ లో చూస్తున్నాను కదండి, ఆ, వస్తూనే అంటున్నా. ఓకే ఓకే. సూర్యరశ్మి నుండి మనకు లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ ఏ. చెప్పరా అండి? సూర్యరశ్మి నుండి మనకు లభించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ సి, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ డి, ఆప్షన్ డి విటమిన్ ఏ. ఫస్ట్ అనుకుంటున్నానండి. ఫస్ట్ అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మాకు ఇంకా రాలేదండి, పైన వాటి మీద వస్తే చూద్దామంటే రావాలి అనుకుంటున్నారా? ఆప్షన్ సి అనుకుంటున్నారా? ఆప్షన్ బి అనుకుంటున్నారా? ఆప్షన్ డి అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? ఏ అనుకుంటున్నానండి. తర్వాత చూడండి. ఏ అనుకుంటున్నారా? ఏ అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి. ఆప్షన్ సి అనుకుంటున్నారా? సో మరి ఆన్సర్ లాక్ చేసేద్దాము. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శ్రీలత గారు కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. సో అంటే గెస్ చేస్తారా మీరు ఆన్సర్? గెస్ చేశానండి. ఓకే, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? లేదండి, టెన్షన్ లేదు. ఓకే ఓకే, ఇంకేంటి విశేషాలు? ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ వస్తుంది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అంటే మాకు లేదండి పండుగ, చేసుకోవట్లేదు. అర్థమవులా? పండుగ లేదండి మాకు ఈసారి పండుగ లేదా? ఓకే ఓకే. సో అంటే ప్రతిసారి ఎలా జరుపుకునే వాళ్ళు? ప్రతిసారి అంటే ఇంకా గుడికి వెళ్తామండి, బతుకమ్మ ఆడేటప్పుడు అక్కడికి వెళ్ళి, అంటే బతుకమ్మ చెయ్యాలి ఎప్పుడు నేను అక్కడ గుడి సైడ్కి వెళ్తానండి ఎక్కువ శాతం. ఓకే ఓకే. ఫస్ట్ రోజు 5వ రోజు 9వ రోజు వెళ్తామండి ఎక్కువ. ఓకే, సో మీరు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కదా. అవునండి. సో మీరు మాకు ఒక పాట పాడొచ్చు కదా. చిట్కా చెప్తా అండి. చిట్కా చెప్తారా? అంటే మీ గొంతు చాలా బాగుంది, పాట పాడితే బాగుంటది అనిపిస్తుంది నాకు. పాడతా అండి.
పాడతారా? చిట్కానే చెప్తారు. ఎందుకు అంత గట్టిగా అనుకున్నారంటే చిట్కానే చెప్పాలి ఏ విధంగానైనా అని? అట్లేం లేదండి, ఇంకా చెప్తానండి. చిట్కానే చెప్తారా? లేదు, నాకు పాటనే వాడాలి ఇప్పుడు. నాకు రావండి పాటలు. ఓకే ఓకే చెప్పండి. ఇది గోరింటాకు ఉంటుంది కదా, సీజన్లో పండాలి కదా. అవును. అదే పప్పు కప్పు వేస్తే పండుతుందండి, బాగా కలర్ రెడ్ కలర్ వస్తుంది. ఓకే ఓకే శ్రీలత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను ఇందులో, ఓకేనా? సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి. ఓకే అండి. పేరు అర్థమవులా? మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి? గుంటూరు అండి. గుంటూరు నుంచి. సో ఈరోజు గుంటూరు నుంచి బాగా చేస్తున్నారు, ఏదో బాగా కనెక్షన్ అనిపిస్తుంది మల్లేశ్వరి గారు. ఎంత కలుస్తుంది అండి. ఓకే, ఏం చేస్తుంటారు? ఏంటండి? అర్థమవులా? ఏంటండి? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా లేకపోతే స్టడీ చదువుకుంటున్నారా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా. సో లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తున్నామండి. చూస్తున్నారా? మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు లక్కీ లేడీస్? నేను 4 వారాలు. అవునా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? ఆప్షన్ ఏ హిందూ మహాసముద్రం, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి అంటార్టిక్ మహాసముద్రం, ఆప్షన్ డి పెసిఫిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అనుకోండి. అట్లాంటిక్ అనుకుంటున్నారా? లూయండి కాకపోతే. ఒకసారి ఆలోచించుకోండి. హిందూ మహాసముద్రం. అర్థమవులా? హిందూ మహాసముద్రం. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది? హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్టిక్ మహాసముద్రం, పెసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. పెసిఫిక్ మహాసముద్రమా? ఆన్సర్ లాక్ చేసేసుకోనా? చెయ్యండి. ఫిక్సా? కాసేపు ఇవ్వండి. ఓకే, ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో మల్లేశ్వరి గారు, కంగ్రాచులేషన్స్. మేడం. సో మల్లేశ్వరి గారు, హలో, చెప్పండి. మీరు నా కోసం ఒక పాట పాడొచ్చు కదా? ఈరోజు శుక్రవారం కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ దేవి నారాయణి నమోస్తుతి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మల్లేశ్వరి గారు. సో మీ పేరు రాశాను, స్లిప్లో రాసేసి ఇందులో వేసాను. లాస్ట్ వరకు చూడండి. మల్లేశ్వరి గారు, ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్మహల్ హోటల్ సిన్స్ 1990. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. హలో, నేను సావిత్రి నుండి విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. విజయవాడ నుంచి. మీ పేరు? సావిత్రి. సావిత్రి గారు? అవునండి. సో మీ పేరు చాలా బాగుంది, హీరోయిన్ సావిత్రి గారు. రేర్ కదండి, ఇప్పుడు పాతకాలం పేరు నాది. బాగుంటది కదా సావిత్రి? అవును. ఓకే, గుంటూరు నుంచా? విజయవాడ అండి. విజయవాడ నుంచి. అవును. ఓకే, లక్కీ లేడీస్ చూస్తున్నారా సావిత్రి గారు? ఇవాళ కలిసిందండి, ఇవాళ చూశాను. ఇవాళ చూసారు, ఇవాళ కలిసిందా? మా ఫ్రెండ్ చెప్పారు వారం సర్ప్రైజ్ కదా, మర్చిపోతున్నాను చూద్దాం. అయ్యో, ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామంటారా? ఇందాక తెచ్చుకున్న మళ్ళీ మా ఫ్రెండ్. అవునా? అవునా? ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అలాగే. ఓకే, భారతదేశంలో అత్యధిక జనసంఖ్య కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. అత్యంత జనసంఖ్య.
భారతదేశంలో అత్యధిక జనసంఖ్య కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నానండి. ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? అవునండి. మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? కరెక్టే అనుకుంటున్నాను. సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. సావిత్రి గారు, అలాగే. ఓకే, ఆన్సర్ లాక్ చేసేద్దాము. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సావిత్రి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో హ్యాపీయా? సో మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? ఈరోజు అండి పాడతారా? ఓకే, పాడండి. అలయోన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటున్నాండి. ఓకే సావిత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను. సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. పేరు? అనురాధ. అనురాధ, గుంటూరు. అనురాధ గారు గుంటూరు నుంచి టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. కొంచెం మ్యూట్ పెట్టండి. అసలు టీవీ లేదండి, మాకు టీవీ రావట్లేదు. అవునా? ఓకే ఓకే. సో ఎలా ఉన్నారు అనురాధ గారు? చాలా బాగున్నా అండి. మీ యాంకింగ్ కూడా చాలా బాగుంటుంది, ప్రతి వీక్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ గారు. సో మీరు ఇలా మాట్లాడుతుంటే నాలో కూడా జోష్ వచ్చేస్తుంటది. అవునా? అవును, అంతే కదండి. మరి మేము మాట్లాడుతున్న విషయాలు మీరు కూడా మాట్లాడేయాలని అనిపిస్తుంది బాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా అనురాధ గారు? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ఉపరాష్ట్రపతి, ఆప్షన్ బి లోక్సభ స్పీకర్, ఆప్షన్ సి రాజ్యసభ చైర్మన్, ఆప్షన్ డి రాష్ట్రపతి. 4 ఏంటండి? అర్థమవులా? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఆ, న్యాయమూర్తి అండి. భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? నేను రాష్ట్రపతి అనుకుంటున్నానండి. రాష్ట్రపతి అనుకుంటున్నారా? అవునండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? సో మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. అనురాధ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. టెన్షన్ వచ్చేస్తుందా? టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. మరి అనురాధ గారు మాతో ఏం షేర్ చేస్తున్నారు ఈరోజు? నేను పాట పాడతాను మీకోసం. ఓకే, పాడండి. రోజు పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు, అందమైన మర్చిపోదు, గుర్తు రావట్లేదు, టెన్షన్. బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, మర్చిపోయి గుర్తు రావట్లేదు. ఓకే అనురాధ గారు, సో చాలా బాగా పాడారు. ఓకే, మీ పేరు రాశాను, ఓకేనా? సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాము కాలర్ కి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు? శివప్రియ, ఖమ్మం. శివప్రియ గారు ఖమ్మం నుంచి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ఏం చేస్తున్నారు? మీ పేరు రచన కదా? అవును. బాగుంది మీ నేమ్. థ్యాంక్ యూ. సో శివప్రియ గారు, మరి లక్కీ లేడీస్ ప్రతి వీక్ చూస్తున్నారా? ప్రతి వీక్ చూస్తుంటాను, చేస్తుంటాను, కానీ లక్కీ డ్రా మాత్రం రావట్లేదు. ఓకే, లక్కీ డ్రా మరి శివప్రియ గారికి ప్రతి వీక్ కలుస్తుంది అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. అవును. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. కొంచెం ఈజీగా అడగండి. కొంచెం ఈజీగా అడగాల? ఓకే,
ఒలింపిక్స్లో స్వర్ణ పతాకం గెలిచిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఏ పివి సింధు, బి సైనా నెహ్వాల్, సి కర్ణం మల్లేశ్వరి, డి మెరోకోమ్. కరుణ మల్లేశ్వరియా? ఆన్సర్ లాక్ చేసేసుకోమంటారా? రాంగ్ అయితే క్లూ ఇవ్వండి. రాంగ్ అయితే క్లూ ఇవ్వాలా? మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఉన్నాను. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేస్తున్నాను. సో మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శివప్రియ గారు, చెప్పండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఓకే, ఈరోజు మరి ఏం షేర్ చేస్తున్నారు మాతో? మీకోసం ఒక చిన్న సాంగ్ పాడతాను. ఓకే, పాడేయండి. ఏం చేస్తూ ఉంటాను అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాలో చేజారిపోయింది నీ నీడగా మారే నా వైపు రానంది దూరాన్ని చేసావు అంతే అండి. సో శివప్రియ గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడారు. సో మీ పేరు రాశాను, ఓకేనా? ఓకే ఓకే. సో ఇందులో వేసాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శివప్రియ గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. నమస్తే, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్తే అండి. మీ పేరు? శేషుమాంబ అండి. అర్థమవలా? శేషుమాంబ. తేజు మాంబ. శేషుమాంబ నుంచి నక్షరాపేట నుంచి అండి. లాస్ట్ వీక్ చేశారు కదా శేషుమాంబ గారు. రావట్లేదు అండి. రావట్లేదా? ఓకే ఓకే, మరి క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? క్వశ్చన్ లో గెలుస్తున్నాను, లాటిన్ లో రావట్లేదు. కొంచెం చూడండి మేడం. సో ఈ రోజు గట్టిగా అనుకోండి, నేను కూడా అనుకుంటున్నా. మేము అనుకుంటే రాదు మేడం, మీరు అనుకుంటేనే. నేను అనుకోవాలా? చూసి తీయను కదా, నార్మల్ గా ఇలా తీస్తా కదా. రెండు సార్లు చేశాను మేడం, ఇప్పుడు 2 సార్లు క్వశ్చన్ లో గెలిచాను కానీ సో ఈ రోజు మీకు శేషుమాంబ గారికి రావాలని కోరుకుంటున్నా, ఓకేనా? థ్యాంక్స్ మేడం. ఓకే, మరి క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వెళ్దాం. ఓకే. జల్లికట్టు అనే సాంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందింది? ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి కేరళ, డి తమిళనాడు. జల్లికట్టు ఇది మన దేశానికే కదా? అనే సాంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందింది? మన దేశానికి, భారతదేశానికి. మీరు ఏదనుకుంటున్నారు? తమిళనాడు. తమిళనాడు అనుకుంటున్నారా? నేనైతే భారతదేశం అనుకుంటున్నాను, మా అబ్బాయి ఏమో తమిళనాడు. అంటే మీరు కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? నేను మన భారతదేశం ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేసాలా? తమిళనాడు అంటున్నాడు అబ్బాయి, ఏది కరెక్ట్ కొంచెం నువ్వురా. సో ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను, మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శేషుమాంబ గారు, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఇంకా సంతోషంగా ఉంటారా? సో మరి ఆ సంతోషం రావాలంటే మీరు ఒక పాట పాడాలి ఇప్పుడు. ఒక పాట పాడండి. అదే ఒక పాట పాడితే సంతోషం వస్తుంది అంటారా? ఏమో చెప్పలేము. సరే పాడతారు. ఓకే, పాడేది. ఇప్పుడు 3వ సారి కాదు, ఇంకోసారి చేస్తా. ఇప్పుడు 3వ సారి ఇంకోసారి చేస్తా కాకపోతే. ఇప్పుడు పాడరా? పాడతా. పాడండి. దేవుడే దిగి వచ్చిన, స్వర్గమే రాసిచ్చిన, షాజహాన్ దిగి వచ్చిన, తాజ్మహల్ రాసిచ్చిన, ఈ ఆనందం అన్ని చిన్నపోతాయి. అది పాట ఉంది, నాకు అది రాదు. ఓకే, ఎందుకంటే ఫాస్ట్ గా పాడుతున్నారు. ఒక మంచిగా ఒక పాట పాడండి. మంచి ఇంకో పాట స్లోగా పాడండి మంచిగా. ఈ పాట పాడు, ఇంకో పాట పాడాలి. అర్థమవులా? ఇంకో పాట పాడతాను. పాడండి. సరే. సాయంకాల సమయంలో
సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి, వచ్చను తల్లి వరలక్ష్మి. సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి, వచ్చను తల్లి వరలక్ష్మి. వజ్ర కిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగభరణం చూడండి, మంగళహారతి రండి. ఇంకా ఉంది కానీ అమ్మ నెక్స్ట్ కాలర్స్ కూడా ఎదురు చూస్తుంటారు కదా. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను, ఇందులో వేసాను, ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో మనకైతే టైం అయితే ఆసన్నం అయిపోయింది కాబట్టి మరి లక్కీ డ్రా తీసే టైం అయితే మనకు వచ్చేసింది. మరి ఆ 3 మెంబర్స్ ఎవరు లక్కీ లేడీస్ అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. మరి లాస్ట్ వీక్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకు కంగ్రాచులేషన్స్. మరి ఈ వీక్ ఎవరు వస్తారని అయితే చూద్దాము. సో మరి ఆ 3 మెంబర్స్ లక్కీ లేడీస్ ఎవరు అనేది అయితే చూసేద్దాము. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ శివపార్వతి గారు గుంటూరు నుంచి, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ నిఖిత జూబ్లీ హిల్స్ నుంచి, నెక్స్ట్ థర్డ్ లక్కీ విన్నర్ రజనీ గారు గుంటూరు నుంచి. సో కంగ్రాచులేషన్స్ ఈ ముగ్గురికి. సో మరి ఈరోజు వీళ్ళు ముగ్గురు లక్కీ లేడీస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో చూసాం కదా ఈరోజు ఎపిసోడ్. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడు ఆరో ప్రాణం. మరి 6 టీవీ లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990.